హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు అయితే అత్తయ్య స్టైల్లో కుడుములు ఎట్లా చేస్తారో చూపిద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా అయితే అందరూ అనపకాయతో చేస్తారు, అత్తయ్య చిక్కుడుకాయతో చేస్తుంది. సో ఎట్లా చేద్దామో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ బియ్యాన్ని మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. అత్తయ్య అయితే ఎప్పుడు చిక్కుడుకాయతోనే కుడుములు చేస్తుంది, అనపకాయతో చేయదు. చిక్కుడుకాయతోనే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. సో దానికోసం అయితే ఒక గ్లాస్ బియ్యంని మిక్సీ పట్టుకొని ఆ రవ్వని వేసుకోవాలి. తర్వాత మన బియ్యం పిండి ఒక గ్లాస్ తీసుకొని దాన్ని జల్లెడ పట్టేసుకోవాలి. తర్వాత అయితే మీరు ఉల్లాకులు, కొత్తిమీరాకు ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ ఉల్లాకులు ఎన్ని ఎక్కువ తీసుకుంటే అంత ఫ్లేవర్ బాగుంటుంది. కొత్తిమీరాకు కూడా అంతే. ఆ తర్వాత మనం ముందే చిక్కుడుకాయని చుంచి పెట్టుకుంటాము. మేమైతే 1/2 kg చిక్కుడుకాయ తీసుకున్నాము. దాని అంతా ముందే చుంచి పెట్టుకున్నాము. దాన్ని అయితే మనం వాటర్లో ఉడికించుకోవాలి. చిక్కుడుకాయ అయితే మంచిగా ఉడకాలి. మంచిగా ఉడికితేనే మనం మిక్స్ చేసుకునేటప్పుడు బాగుంటుంది మనకి. ఆ తర్వాత మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ మిర్చి కావాలో అంత తీసుకొని వాటిని మిక్సీ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి పేస్ట్ లాగా. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కారంని, మళ్ళీ తర్వాత ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయని, ఉల్లాకులు, కొత్తిమీరాకు ఇవన్నీ వేసుకోవాలి అన్నమాట. ఆ పిండిలో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి అందులో. మా ఇంటికైతే బాబాయ్ వాళ్ళ పిల్లలు వచ్చారు, ఇద్దరు చెల్లె తమ్ముడు. వాళ్ళైతే అల్లరి చేస్తున్నారు కొంచెం. తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్తో కలుపుకోవాలి. వాటర్ కూడా నార్మల్ వాటర్ యూజ్ చేయకుండా కొంచెం గోరువెచ్చగా నీళ్ళు వేసుకొని కలుపుకుంటే మనకి కుడుములు అనేవి మంచిగా వస్తాయి అన్నమాట. తమ్ముడు అయితే వీడియో తీయనీయకుండా చేతులు అడ్డు పెట్టుకుంటా అట్లా డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట. వీడియో తీయకుండానైతే చూడండి ఎట్లా ఆగం చేస్తున్నాడో. ఏమట డప్పు కొట్టిస్తారు. నువ్వు చెప్పు, అందరికి చెప్పు. అత్త ఏం చేస్తుంది? పిండిని మరీ మెత్తగా కలుపుకోకుండా మనం కుడుములు చేసుకోవడానికి ఎట్లా వీలవుతుందో అట్లా కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం కుడుముల షేప్లో అయితే కుడుములు చేసుకోవాలి. చూడండి అత్తయ్య అయితే చేస్తుంది. నేను కూడా జస్ట్ ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నా. ఇంతవరకు నాకు అసలు కుడుములు ఎట్లా చేయాలో కూడా తెలియదు. ఈ వీడియో వల్ల నేను కూడా నేర్చుకున్నా. నేను కూడా ఇంకొకసారి ట్రై చేస్తా ఓన్గా చేయనీకి. ఎప్పుడు తినడమే కానీ చేయడం అయితే ఎప్పుడు చేయలేదు. అన్నీ చేయడం అయితే అయిపోయింది. అవన్నీ ప్లేట్ మీద అయితే పెట్టుకున్నాము. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. మనం యాక్చువల్గా గ్లాస్‌న్నర పిండికి గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. కానీ మేము ఇక్కడ 2 glasses పిండి తీసుకున్నాం కాబట్టి గ్లాస్‌న్నర వాటర్ అయితే పోసుకుంటున్నాము. అండ్ ఆ వాటర్ కొంచెం మసులుతున్న టైంలో ఈ మనం ప్రిపేర్ చేసుకున్న కుడుముల్ని అయితే అలా పెట్టుకోవాలి. యాక్చువల్గా అయితే ఒకటే బౌల్లో పెట్టుకుంటారు, కానీ మాకు కొంచెం మాడినే ఎక్కువ ఇష్టం అని చెప్పేసి మేము 2 బౌల్ తీసుకొని ఈ వాటర్ క్వాంటిటీని కొంచెం అందులో వేసి ఇందులో రెండిట్లో పెట్టేసుకుంటున్నాము. సో అట్లయితే అందులో కొన్ని ఎక్కువ మాడినాయి, ఇందులో మాడినాయి వస్తాయి కాబట్టి యాక్చువల్గా అయితే ఒకటే దాంట్లో పెట్టుకోవచ్చు. అన్నీ అందులో పెట్టేసుకొని వాటికి క్యాప్ పెట్టేసుకోవాలి. పెట్టుకొని కాసేపు ఒక 15-20 minutes అలా ఉంచితే అవి మనకి కొంచెం అయిపోయినాక స్మెల్ వస్తుంది. కొంచెం మనకు చూస్తే అర్థమైపోతుంది కుడుములు అయిపోయాయని. కుడుములు అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చాయి. టేస్ట్ చేసినావా? బాగుందా? తిన్నారా మీరు? బాగుందా? శివ, కుడుములు బాగున్నాయా? బాగుందా రితిక కుడుములు? సో వీడియో అయితే అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.